యాక్చువల్గా ఒకవేళ మనము ఇలాంటివి డిస్ప్లే చేయాలంటే ఇలాంటివి అని అంటే ఇక్కడ ఎగ్జాక్ట్లీ మీరు ఈ ట్యాబ్స్ చూసినట్లయితే ఓ సారీ, మీరు ఇక్కడ సర్వీసెస్ని కనుక చూసుకున్నట్లయితే ఇవి ఎలా డిస్ప్లే అవుతున్నాయి. సపోజ్ ఇలాంటి లేఅవుట్ కనుక మనం డిస్ప్లే చేయాలనుకో, ఇక్కడ డిస్ప్లే చేయడం అనే దాన్ని ఇమ్మీడియట్గా పట్టించుకోకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని మనం ఎలా డిస్ప్లే చేయాలి అనేది ఇప్పుడు మనం టార్గెట్ అనుకోవాలి. ఒకవేళ మీరు ఈ లెవెల్ని చేయలేకపోయినా సరే, ఫర్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ టు స్టార్ట్ సమ్వేర్ ఫ్రమ్ హియర్. అట్లీస్ట్ మనము ఈ లెవెల్ నుంచి అయినా స్టార్ట్ చేయాలి. ఇలాగ మనం డిస్ప్లే చేయాలంటే ఏం చేద్దాం? మీ ఐడియా కావాలి నాకు. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యువర్ ఆన్సర్. ఐఎమ్ లిటరలీ వెయిటింగ్ ఫర్ యువర్ ఆన్సర్. మీరే మీరే ఎట్లా అనుకుంటున్నారు? మీ ఐడియా ఏంటి చెప్పమ్మా. వెరీ గుడ్. మళ్ళీ చెప్పు. ఓకే. అర్థం కాలే. అది వదిలే నాన్న, నేను దాని గురించి ఆలోచించట్లే. నేను మాట్లాడుతుంది దీని ఒక్క దాని గురించి. మీరు ఆ మాట మాట్లాడతారా లేదా అని చూస్తున్నాను నేను. ఆ ఇన్లైన్ బ్లాక్ అనే మాట వస్తుందా రావట్లేదు? అంతేనా? 3 డివిజన్స్ తీసుకుని ప్రతి డివిజన్కి ఇన్లైన్ బ్లాక్ అని అంటే ఇంకా రావాలి. సో వీ హ్యావ్ టు ఇంప్లిమెంట్ దట్. పాయింట్ నెంబర్ 1. రెండోది, ఇప్పుడు
సరే, మార్జిన్ రిజరాల్ ఓకే. అచ్చా, ఇక్కడ కూడా ఉన్నాయి అవి. దీనికి కూడా ఈ యానిమేషన్లు చేయడానికి కూడా మనం చాలా కష్టపడాలి. దాని గురించి వదిలేసేయండి, ముందైతే ఏం చేయాలనేది ఇంపార్టెంట్. ఏమే దేని ఎలా చేస్తాం, ఇదైనా పర్లేదు ఏదైనా పర్లేదు. సో దీనికి కూడా దీనైతే ఫస్ట్ క్లియర్ చేసేద్దాం. దీనికి కూడా మనకు కావాల్సింది ఏంటి? 3 డివిజన్స్ తీసుకుని 3 డివిజన్స్ని ఇన్లైన్ బ్లాక్గా చేసుకుంటే సరిపోతుంది. పర్ఫెక్ట్. సో నేనేం చేస్తున్నాను, కాపీ చేసేసి ఏంటి ఇప్పుడు నేను చేస్తుంది టెంప్లేట్ టు .html. సో ఇలా ఉంది. ఇట్ రాస్ ఓకే 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 రిలాక్స్. బాడీలో గెట్ స్టార్టెడ్ కోసం ఇవి రెండింటికి ఒక డివిజన్ తీసుకుంది. ఈ డివిజన్లో ఒక H3 లోపల అలాగే ఒక పారాగ్రాఫ్. సో నాకు కూడా ఎన్ని కావాలి ఇప్పుడు? 3 డివిజన్స్ కావాలి. మూడే కదా, ఇన్నెందుకు వచ్చింది? ఇది కూడా కాపీ గెట్ స్టార్టెడ్. మూడు డివిజన్స్ వచ్చేసినాయి. ఈ 3 డివిజన్స్కి మనం ఒక క్లాస్ పెట్టుకుందాం. క్లాస్ ఈజ్ ఈక్వల్ టు కార్డ్ అని. ఆ క్లాస్ని నేను స్టైల్ చేసుకున్నాను. సో డాట్ కార్డ్ విత్ 200 px లేకపోతే 300 px అంటే సరిపోతుందా? బార్డర్ ఉందా? బార్డర్ 1 px సాలిడ్ లైట్ గ్రే. సో నాకు వచ్చింది. దానికి ఓకే, నేను ప్యాడింగ్ ఇస్తాను. ప్యాడింగ్ 20 px. అట్లాగే టెక్స్ట్ అలైన్ సెంటర్ అంటే అది సెంటర్లోకి వచ్చింది. సేమ్ క్లాస్ని నేను అన్ని డివిజన్స్కి అప్లై చేసేస్తే 3 డివిజన్స్ నాకు వచ్చేసినాయి. కాకపోతే పక్క పక్కన రాకపోవడానికి కారణం ఏంటి? వీటిని డిస్ప్లే ఇన్లైన్ బ్లాక్ అన్నానంటే ఆ 3 డివిజన్స్ పక్కకు రైట్. ఇక్కడ వీ హ్యావ్ డన్ గుడ్ ఇనఫ్. అండ్ దెన్ ప్రతిదానికి కూడా ఒక మార్జిన్ పెట్టుకుని 10 px ఇచ్చేసుకుంటే 10 పిక్సెల్స్ మార్జిన్ వచ్చింది. దీనికి పైన పేరెంట్ ఉంది. ఈ పేరెంట్కి కార్డ్ గ్రూప్ అని పేరు పెడతారు. ఇలాగే రాసుకుంటాం. వీటన్నిటిని గ్రూప్ చేసుకోవడానికి ఆ పేరు అలా రాసుకుంటాం. కార్డ్ గ్రూప్ ప్యాడింగ్ 20 px అనగానే చుట్టూ ప్యాడింగ్ వస్తుంది. కావాలంటే బార్డర్ అప్లై చేస్తే
మీకు అర్థమవుతుంది. ఇది ఫుల్ విడ్త్లో ఉంది. దీంట్లో మనకి సెంటర్లోకి రావాలి. అంటే పేరెంట్కి నేను టెక్స్ట్ అలైన్ సెంటర్ అని అప్లై చేసుకుంటే దాని లోపల ఉన్నవన్నీ కూడా సెంటర్లో. వీటికి కొంచెం మనం మార్జిన్ పెంచుకున్నామని అంటే నీకు కొంచెం నీట్గా కనపడుతుంది. ఇప్పుడు పేరెంట్ బార్డర్ తీసేస్తుంది. సో నేను ఇప్పటివరకు ఏదైతే మీకు చెప్పానో వాటిలోంచి క్రియేట్ చేసి, ఇప్పుడు అదే మాదిరిగా మనకి ఇప్పుడు కావాల్సిందేంటి, ఇవి రావాలి మనకి. అవి రావడం అంటే ఏంటి, ఐకాన్స్ రావాలి. ఐకాన్స్ ఎలా తెప్పిస్తాం మనం? అమ్మా ఉమ్. ఎలాగా? బూట్ స్ట్రాప్ ఐకాన్స్ అని separate గా ఉంది మనకి. ఆ బూట్ స్ట్రాప్ ఐకాన్స్ అనే వాటిని తెచ్చుకోవాలి. సో బూట్ స్ట్రాప్ ఐకాన్స్ లోపల ఇన్స్టాలేషన్కి వెళ్తే మనకు అక్కడ లింక్ దొరుకుతుంది. ఆ లింక్ని మనం యూజ్ చేసుకుంటే మనం బూట్ స్ట్రాప్ ఐకాన్స్ని వాడుకోవచ్చు. ముందు నాకు బూట్ స్ట్రాప్ ఐకాన్స్ అని కంప్లీట్గా చెప్పకపోతే, బూట్ స్ట్రాప్ అంటే దాంట్లో సిఎస్ఎస్ ఉంటుంది, ఐకాన్స్ ఉంటాయి, యానిమేషన్స్ ఉంటుంది, బోల్డ్ అంత పాయింట్స్ ఉంటాయి. ఏం మాట్లాడుతున్నా అవతల వాడికి ఎలా తెలుస్తుంది? సో దీంట్లో మనకు కావాల్సిన ఐకాన్స్ ఏంటి? సో హియర్ ఏదో బాక్స్ లాగా ఉంది, గ్రిడ్ లాగా ఉంది. సో దీన్ని నేను ఇట్లా సెర్చ్ చేస్తాను, బాక్స్, ఇదిగో ఎగ్జాక్ట్లీ ఐ థింక్ ఇలాంటిదే అని అనుకుంటున్నాను. దాని పక్కనే ఉంది కదా, ఇదే కదా. దీన్ని కాపీ చేసుకుంటే మనకి సరిపోతుంది. అయితే ఇది ఎక్కడొచ్చింది? సెంటర్లో వచ్చింది, కానీ వీళ్ళకి ఎక్కడ కావాలి? లెఫ్ట్ సైడ్. ఓకే, ఇప్పుడు దీంట్లో ఉన్న కంటెంట్స్ అన్ని లెఫ్ట్ సైడ్కే ఉంది. లెఫ్ట్కే ఉంది, సెంటర్లోకి రానివ్వండి. ఇది కాదు. ఓ ఇదే ఇదే. సో ఇవి టెక్స్ట్ అలైన్ సెంటర్ అనగానే, పేరెంట్కి టెక్స్ట్ అలైన్ సెంటర్ అని అప్లై చేయగానే దాని లోపల ఉన్నవన్నీ కూడా సెంటర్లోకి వచ్చేస్తుంది. చూస్తున్నారా? ఈవెన్ నేను కార్డ్లో ఉన్న కంటెంట్ని సెంటర్కి తీసేసినా సరే అది సెంటర్లోనే ఉంది. ఎందుకంటే పేరెంట్లో సెంటర్ ఇచ్చాం కాబట్టి చైల్డ్లో ఉన్నవన్నీ కూడా సెంటర్. కానీ పేరెంట్కి సెంటర్ ఎందుకు ఇచ్చాం మనం? ఏంటది? ఎందుకు ఇచ్చామమ్మా? కార్డు గ్రూప్లో సెంటర్ అని ఎందుకు ఇచ్చాం?
థ్యాంక్ యూ బేటా. పేరెంట్లో ఉన్న ఈ బాక్సులు సెంటర్లోకి రావడం కోసం మనము సెంటర్ అని ఇచ్చి, అది చెప్పకుండా నువ్వు టెక్స్ట్ సెంటర్లోకి రావడానికి నేను ఇచ్చింది. మరి ఏం చదువుతున్నావా చదువు, వానాకాలం చదువు. ఓకే, సో పేరెంట్లో ఇచ్చిన అక్కడ వెనకాల ఇంకొక పాయింట్ ఉంది. ఏంటా పాయింట్ అంటే ఇన్హెరిటెన్స్ అని అంటారు. క్యాస్కేడెడ్ స్టైల్ షీట్ అంటే ఏంటి? క్యాస్కేడింగ్ అంటే పేరెంట్ నుంచి చైల్డ్కి పాస్ అయ్యే ప్రాసెస్నే క్యాస్కేడింగ్ అంటారు. అలాగా వాటర్ ఫాల్ లాగా పైనుంచి ఇట్లా దిగుతూ ఉండడాన్ని క్యాస్కేడింగ్ అంటారు. సో క్యాస్కేడింగ్ జరుగుతుంది, పైనుంచి దిగుతుంది, పైనుంచి ఇట్లా దిగుతుంది అన్నమాట. సో దిగినప్పుడు చిల్డ్రన్లోకి కూడా అది అప్లై అవుతుంది. అప్లై అవ్వకుండా ఉండాలి అని అంటే ఇక్కడ 2 పాయింట్స్ ఉన్నాయి. ఒకటి టెక్స్ట్ అలైన్ సెంటర్ని మళ్ళీ మనం ఓవర్ రైడ్ చేసుకోవడం. ఓవర్ రైడ్ చేసుకున్నా మనకి తగ్గిపోతుంది. యాక్చువల్గా ఇంకొక పాయింట్ కూడా ఉంటుంది, బట్ చూద్దాం. ఇన్హెరిట్స్ ఫాల్స్, ఇది వర్క్ అవ్వట్లేదు. యాక్చువల్గా ఇది తీస్తారు, ఈ ప్రాసెస్ తీస్తారు. ప్రాపర్టీ ఈజ్ ఎక్స్పెరిమెంటల్ వచ్చేసింది. ఇన్హెరిట్ అన్నోన్ ప్రాపర్టీ. ఓకే, 1 సెకండ్ చెప్తాను. అయితే ఈ ఇన్హెరిటెన్స్ ని క్యాన్సిల్ చేయాలి. క్యాన్సిల్ చేయాల్సిన అవసరం ఉంటుంది. డిఫాల్ట్ గా అన్నెసరీగా వచ్చేస్తూ ఉంటుంది. ఇన్హెరిట్ రివర్ట్ అన్సెట్ use unset keyword to set a property to its inherited value if it inherits, or to its initial value if not. Revert given them ఓకే. 1 minute. ఏమంటున్నాడు? ఆల్ రివర్ట్. చాలా మట్టుకు పోయినాయి అన్నమాట, ఇవి తీస్తారు ఇది. ఓకే, సో అన్నీ పోతున్నాయి. అయినా సరే ఇక్కడ ఏమంటుంది? అది సెంటర్లోకే వచ్చేసింది కదా. సో ఇది వర్క్ అవ్వట్లేదమ్మా. టెక్స్ట్ అలైన్ లెఫ్ట్ ఇచ్చేసేయండి, అది తీసేశారు. అది ఒక ఇన్హెరిట్ ప్రాపర్టీని మనము వాడుకోవాల్సింది, బట్ ఓల్డ్ వెబ్సైట్స్లో పనిచేస్తుంది, ఇప్పుడు చేయట్లేదు. ముందైతే ఐ వాంట్ టు షో యూ దిస్. వాట్ టెక్స్ట్ని మనము మళ్ళీ లెఫ్ట్కి మార్చుకున్నాం. ఎందుకనంటే పేరెంట్ అప్లై చేసేస్తుంది చైల్డ్కి. గాట్ ఇట్? దాట్స్ ఇట్. ఇప్పుడు ఇవి కూడా ఎట్లా తెచ్చుకోవాలో తెలిసిపోయింది కదా మనకి. నెక్స్ట్ ఏం చేద్దాం? ఇదేందో క్యాలెండర్, వైఫై. క్యాలెండర్, వైఫై అవి రెండు కూడా తీసుకుందాం.
ఇదేనా? తర్వాత అది వైఫై కాదు, హాట్స్పాట్. ఏమబ్బా, ఇలాంటప్పుడే మనం గుండెని రాయి చేసుకుని కాపీ చేయాలి. ఇక్కడ ఇన్స్పెక్ట్ చేసినాం అనుకో, ఏమంటుండడు? ఐకాన్ బ్రాడ్కాస్ట్ ఏంటిది అది? నేను బూట్ స్ట్రాప్ వాడట్లేదు, ఓన్లీ ఐకాన్స్ వాడుకుంటున్నా. సో ఇది బ్రాడ్కాస్ట్, ఇక్కడ క్యాలెండర్. సో యూ హ్యావ్ దిస్ ప్రాపర్లీ. కానీ ఈ రకంగా మనకి ఎందుకు కనపట్లేదు? నాకు ఎగ్జాక్ట్లీ అలాగ వచ్చేసి అలా. సో ఫస్ట్ నాకు ఏమనిపిస్తుంది అని అంటే, ఫాంట్ ఫ్యామిలీ ఒకటి అన్నిటికీ కలిపి ఫాంట్ ఫ్యామిలీ ఏరియల్ అప్లై చేసేస్తే అన్నిటికీ ఏరియల్ ఏదో ఒకటి వచ్చేసింది. అండ్ మీరు అబ్జర్వ్ చేస్తే నాన్న, కొంచెం చిన్న చిన్నవి ఉంటాయి, మనము ప్రజెంట్ చేసేటప్పుడు అవి చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాయి. యాపిల్ వీలుంటే యాపిల్ వాడండి, దట్ విల్ బి వెల్ అండ్ గుడ్. తర్వాత కలర్ యాక్చువల్గా అది బ్లాక్ కాదు, మనకి గ్రే మోడల్లో వస్తుంది అనమాట. కాకపోతే మరీ గ్రే కాదు, ఇప్పుడు కొంచెం ఆ గ్రేని డార్కర్ చేసుకోవాలి, కొంచెం ఇంకొంచెం లైట్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు కలర్ మ్యాచ్ అవుతుంది చూడండి, పైన కింద. సో ఇవి చాలా పెద్ద పెద్ద విషయాలు కాకపోవచ్చు, కానీ మ్యాటర్స్ అలాట్. రెండోది, ఆ ఐకాన్ సైజ్ కూడా పెద్దగా ఉంది కదా, సో ఐకాన్ సైజ్ని ఎట్లా మారుద్దాం? మీరు, నేను మధ్యలో గ్యాప్ ఇస్తున్నానంటే మీరు ఆలోచించాలని నేను గ్యాప్ ఇస్తున్నా, ట్రై చేయండి. ఐకాన్ ఎలిమెంట్కి వెరీ గుడ్. అన్ఫార్చునేట్లీ ఐకాన్ ఎలిమెంట్ తోటి ఉన్న ప్రాబ్లం ఏంటంటే, దట్ ఈస్ నాట్ ఇమేజ్, కాబట్టి మనము ఐకాన్ ఎలిమెంట్కి విడ్త్ హైట్ ఇవ్వలేము. అండ్ రెండోది, ఐకాన్ ఎలిమెంట్ అనేది ఇన్లైన్ ఎలిమెంట్, ఐ అనేది ఇన్లైన్ ఎలిమెంట్, ఐకాన్ని ఐలోనే కదా ఇస్తుంది. అట్లాంటప్పుడు కూడా మనము అప్లై చేయలేము. మళ్ళీ మళ్ళీ స్పెషల్గా చెప్తూ, సో ఇక్కడ ఫస్ట్ ఐకాన్ ఎలిమెంట్కి ఎట్లా ఇస్తావు? అది కూడా నార్మల్ టెక్స్ట్ లాంటిది అనమాట, అది కూడా నార్మల్
టెక్స్ట్ లాంటిది. సో దానికి ఫాంట్ సైజ్ ఇచ్చేస్తే సరిపోతుంది. దానికి ఫాంట్ సైజ్ ఇస్తే సరిపోతుంది. సో అది మీకు తెలియకపోతే ప్రాబ్లం లేదు. కాకపోతే ఐ అనేది మాత్రం ఐ ఇమేజ్ అనుకోవడంలో తప్పు లేదు. నువ్వు అలా అనుకున్నావు అంటే ఐ కెన్ అండర్స్టాండ్. కానీ ఐ ఇన్లైన్ ఎలిమెంట్ అనేది తెలుసు కదా, దానికి విడ్త్ అప్లై చేసుకోవాలనుకోవడం తప్పు. ఇప్పుడు ఐకి ఏం అప్లై చేయమని చెప్పాను, ఎలా అప్లై చేస్తారు? వెరీ గుడ్. డివ్ స్పేస్ ఇస్తే ఎక్కడ డివ్ ఉన్నా సరే ఆ డివ్ లోపల అయి ఉంటే అది అప్లై అయిపోతుంది. కాదు కదా, మనం ఇవ్వాల్సింది అది కాదు కదా. కార్డు లోపల దేంట్ లోపల ఉన్న ఐ, కార్డు లోపల ఉన్న ఐ, కార్డు లోపల ఉన్న ఐకి మనము ఫాంట్ సైజ్ ఈజ్ 3 EM. యాక్చువల్గా దీని ఒరిజినల్ సైజ్ ఇది, దీని ఒరిజినల్ సైజ్ ఇది. సో 3 EM ఈజ్ టు బిగ్. సో మనం 2.5 EM ఇద్దాం. Is it perfect? 2 EM is more perfect కదా. తర్వాత ఇంకొకటి ఏంటి, ఇది నార్మల్ ఎలిమెంట్ HTML ఎలిమెంటే అని చెప్పాను కాబట్టి దానికి కలర్ ఇద్దాం. కలర్లో ముందైతే ఆరెంజ్ అని పెట్టుకొని ఆరెంజ్ రెడ్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఆరెంజ్ రెడ్లో కొంచెం డార్క్ షేడ్ ఇది. చూస్తున్నారా? తీసుకొచ్చానా? ఇది మనం చేయాల్సిన పని. అట్లాగే ఇక్కడ ఇంకొక చిన్న పాయింట్ ఏంటంటే లైన్కి మధ్యలో సైజ్ ఉంది. యూ హ్యావ్ టు గివ్ దట్ ఆల్సో. లైన్కి మధ్యలో ఉంది. ఆ మధ్యలో ఉన్న స్పేస్ని మనం ఏమంటామంటే లైన్ హైట్ అంటాం. సో కార్డ్లో ఉండే ఐకి కాకుండా కార్డ్ లోపల లైన్ హైట్ ఈజ్ 20 px అని అంటుంది, లేకపోతే 30 px. లైన్కి మధ్యలో ఉండే హైట్లో యూ కెన్ సీ ద డిఫరెన్స్ నో, రైట్? సో ఇన్ఫ్యాక్ట్ దాన్ని కూడా 2 EM కింద తీసుకోవచ్చు. 2 EM అంటే సరిపోవట్లేదు. 2 EM చూస్తున్నారా మీరు ఆ డిఫరెన్స్? కాకపోతే ఈ లైన్ హైట్ని మనము దీనికి ఇవ్వడం వల్ల, దేనికి డైరెక్ట్గా కంప్లీట్ కార్డ్కి ఇవ్వడం వల్ల ప్రాబ్లం వస్తుంది. కానీ మనం ఎప్పుడైతే కార్డ్ స్పేస్ పీక్ ఇస్తామో లైన్ హైట్, ఓకే,
అయ్ కార్డ్ లోపల పీ లేదా? కార్డ్ లోపల కార్డా? అదండి విషయం. చూస్తున్నారా? నీకు ఒక స్పేస్ కనపడుతుంది కదా? యా. అలాగే ఫాంట్ సైజ్ కూడా తగ్గించేసాడు. 1 EM అని అంటే నార్మల్గా ఎంత ఉందో అంతే వస్తుంది. అట్లాంటిది 0.8 EM అని ఇస్తే నీకు కొంచెం స్పెషల్గా కనపడుతుంది అనమాట. కెన్ యూ అండర్స్టాండ్ దిస్? మనం ఎట్లా తీసుకురావాలి దాంట్లోకి అనేది. 2.2 EM కాకుండా 2.1 EM కానీ 2 EM కానీ మనం పెట్టుకుంటే పర్ఫెక్ట్ అండి. కార్డ్లో ఆ స్పేస్ మనం కరెక్ట్గా మ్యాచ్ చేసుకో. ఇట్లా మనం తెచ్చుకోవడానికి ట్రై చేయాలి. అట్లాగే దీని చుట్టూ కూడా మనకి బ్యాక్గ్రౌండ్ కలర్ వేరుగా ఉంది. దీన్ని కూడా గమనించాలి మీరు. రైట్ క్లిక్ చేసి ఇన్స్పెక్ట్ చేస్తే దీని బ్యాక్గ్రౌండ్ కలర్ చూడండి. ఇక్కడ ఏమిచ్చాడు? వైట్ ఇచ్చాడా? దేండి? హీరో సెక్షన్ దా? ఓకే, వైట్ ఏమ్మా, FFF. ఈ రెండు వైట్లే, దాంట్లో ఏం లేదు. కాకపోతే దీని చుట్టూ కొంచెం షాడోస్ వచ్చినాయి. దాన్నే బాక్స్ షాడో అంటారు. ఏమంటారు? సో మీరు ఊరికే దీన్ని ఎలా ఇచ్చాడో చూసి చెప్పు. పొజిషన్, బాక్స్ సైజింగ్, కలర్. బాక్స్ షాడోలో ఇక్కడ చూస్తున్నారా మీరు? 0,25 REM. ఓకే, దీంట్లో 3 ప్రాపర్టీస్ ఉంటాయి. 3 ప్రాపర్టీస్ ఏంటంటే, ఫస్ట్ X డైరెక్షన్, Y డైరెక్షన్, స్ప్రెడ్, కలర్. అంటే ఎలాగ రాస్తామో చూద్దాం. ఫస్ట్ ఈ కార్డుకి సంబంధించిన బార్డర్ని రిమూవ్ చేసేది. రిమూవ్ చేసేసి బాక్స్ షాడో X డైరెక్షన్లో 10 px. ఒక్క నిమిషం. 10 px, 2 px. అది. వాట్ డిడ్ యూ అండర్స్టాండ్ అవుట్ ఆఫ్ దిస్? X డైరెక్షన్లో 10 pixels షాడో వస్తే Y డైరెక్షన్లో 2 pixels షాడో వచ్చి దాన్ని స్ప్రెడ్ పెంచుకోవడం. అంటే 10 px అన్నాను అనుకో, స్ప్రెడ్ పెరిగింది. షాడో అనేది డార్క్గా వచ్చిందా? అండ్ దీనికి కలర్ కూడా ఇచ్చుకోండి. కలర్ అనేది ఇవ్వకపోవడం వల్ల నేను ఒక 6 నెలలు నేను ఎంత కష్టపడి డిజైన్ చేసినా సరే నా డిజైన్ సరిగ్గా వచ్చేవి కాదు. వాళ్ళు కూడా కనిపెట్టలేకపోయారు, ఏమైంది ప్రవీణ్, ఏదో తేడా కొడుతుంది, వాడు ఇచ్చిన డిజైన్ రావట్లేదు అని. కానీ డిజైనర్స్ మనకి చెప్పి సావరు, వాడు ఏం చెప్పాలనుకుంటున్నాడు మనమే తెలుసుకోవాలి. సో ఇక్కడ నేను ఎప్పుడైతే గ్రే అప్లై చేశానో ఆటోమేటిక్గా నాకు ఆ షాడో ఎఫెక్ట్ కనపడింది. నేను బ్లాక్ ఉంచేయడం వల్ల నాకు ఆ షాడో ఎఫెక్ట్ మిస్ అయ్యేది అనమాట. బ్లాక్ నుంచి స్టార్ట్ అయింది. నాకైతే చెప్పలేదు,
చెప్పలేనప్పుడు చాలా కష్టపడ్డా నేను, నాకు అర్థమయ్యేది కాదు, ఎంత ట్రై చేసినా అర్థమయ్యేది కాదు. సరే, ఎనీవేస్, దట్స్ నాట్ టాపిక్ నో. చూసారా షాడో ఎట్లా వచ్చిందో? దీన్ని 10 పిక్సెల్స్ అన్నాను కాబట్టి అలా వచ్చింది. ఇప్పుడు 2 పిక్సెల్స్ అని అంటే పర్ఫెక్ట్గా వచ్చింది కదా. అట్లాగే ఇప్పుడు దీని స్ప్రెడ్ కూడా 20 చేసుకుంటే నీకు ఆ షాడో ప్రాపర్ షాడోలా కనపడుతుంది. వాట్ ఈస్ అది? దీన్ని ఇంకా మేము కొంచెం యాక్చువల్గా 1 px పెట్టుకుని ఇంకా తగ్గిద్దామా. ఇంకా తగ్గట్లేదు అది. స్ప్రెడ్ తగ్గిస్తే థిక్నెస్ వచ్చేస్తుంది. ఓకే ఓకే ఓకే, రిలాక్స్ రిలాక్స్. దీని కలరే తగ్గిస్తాం యాక్చువల్గా, అంతే, అంతకు మించి చేయగలిగింది ఇలా చేసుకుంటాం. కలర్ తగ్గించేస్తే నీకు ఓన్లీ ఆ చుట్టుపక్కలకు మాత్రమే స్ప్రెడ్ అయినట్టు కనపడుతుంది, అంటే వైట్ ఎక్కువ పెరిగిపోతుంది. ఓకే, ఇది సార్. అట్లాగే రైట్ సైడ్న కొంచెం పెంచుకుంటే, ఆ, ఇది ఈ మాత్రం ఉంచుకుంటే ఏమవుతుంది అంటే నీకు ఆ బాక్స్ ఫీల్ అనేది బయటకు వస్తుంది. హలో, గాట్ ఇట్? షల్ వి గో టు ద నెక్స్ట్? అసలు ఇంప్లిమెంటేషన్ ఇక్కడే కదా ఉంది. దీని విడ్త్ ఇంకా ఎక్కువ అమ్మా. ఒక్కొక్క దాని కార్డ్ విడ్త్ 350 పిక్సెల్స్ ఆర్ 400 పిక్సెల్స్. ఫైన్. అట్లాగే ఇది కూడా కార్డ్లో ఉన్న ఐకాన్ 2.2 EM కొంచెం ఇప్పుడు కరెక్ట్గా వచ్చు. ఓకే బా, నెక్స్ట్. ఇది ప్రాబ్లం కాదు. ప్రాబ్లం ఏంటి అని అంటే, ఏముంది, ఏం లేదు, దాన్ని ఏం చేయడానికి కూడా లేదు. దీన్ని అయితే ఇంప్లిమెంట్ చేయడానికి వచ్చేసింది. మనకు వచ్చిందో, ఇది ఇప్పుడు మనం ఇంప్లిమెంట్ చేయాల్సి. సో ఈ పర్టికులర్ ఐకాన్స్ ఉన్నాయి కదా, ఆ ఐకాన్స్ని రౌండ్గా ఎట్లా తీసుకురావాలి, ఇప్పుడు దీని సంగతే చూద్దాం. దీని ఎట్లా రౌండ్గా ఎట్లా తీసుకొస్తాం, దాని బ్యాక్గ్రౌండ్ కలర్. సో కార్డ్లో ఉన్న ఐని మనం ఏం చేయాలి, బ్యాక్గ్రౌండ్ కలర్ లైట్ కోరల్ అని అప్లై చేస్తాం. దీనికి ప్యాడింగ్ ఇస్తా. కానీ ఎప్పుడైతే నేను ఇవన్నీ ఇవ్వాల్సి వస్తుందో, ఇట్లా ఇవ్వాల్సి వస్తుందో, ఆటోమేటిక్గా ఏమవుతుంది అంటే నీకు ప్యాడింగ్ కలర్ ఇవన్నీ ఇవ్వాలి అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది డిస్ప్లే
ఇన్లైన్ బ్లాక్గా ఉంటేనే మనం అవన్నీ ఇవ్వగలుగుతాం. ట్రై టు అండర్స్టాండ్ ద పాయింట్. ఇన్లైన్ బ్లాక్గా ఉంటేనే వాటిని మనం ఇవ్వగలుగుతాం, లేకపోతే ఎట్లా ఇస్తాము? చూస్తున్నారా? దీని సంగతి పక్కన పెట్టండి, ఇది అయిపోయింది కదా. ఇప్పుడు ఏది ఇది? ఇదా? ఈ లెవెల్లోకి రావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ముందు రౌండ్ చేద్దామా దీన్ని? హలో, రౌండ్ ఎట్లా చేస్తాం? ఐని బార్డర్ రేడియస్. ఇక్కడ ఒక చిన్న టెక్నిక్ ఏముంటుంది అని అంటే, టాప్ బాటమ్ ఎక్కువ ప్యాడింగ్ వచ్చేస్తుంది అనమాట, విత్ ఎక్కువ ఉండడం వల్ల. సారీ, విత్ తక్కువ ఉండడం వల్ల. సో మీరు ఇన్ఫాక్ట్ 14 అనుకుంటా. ఇది రౌండ్గా ఉన్నట్ట, స్క్వేర్గా ఉన్నట్ట? 14 పిక్సెల్స్లోకి తీసుకురండి మీరు ప్యాడింగ్. దీన్ని లెఫ్ట్ రైట్. ఈజ్ ఇట్ సర్కిల్ ఆర్ నాట్? ఎస్ ఆర్ నో? ఇప్పుడు కలర్ని మార్చుకోండి. కలర్ని బ్లాక్ కాకుండా వైట్గా పెట్టుకోండి. సో నౌ దే లుక్ సిమిలర్. క్లియర్? పర్ఫెక్ట్. వాట్స్ నెక్స్ట్? ఇక్కడ మౌస్ మూవ్ చేస్తే ఇక్కడ ఇంకా చాలా జరుగుతున్నాయి, కాకపోతే అట్లీస్ట్ మనం రెండు పనులకు రావాలి. ఏంటది? కార్డు లోపలున్న ఐని ఓవర్ చేసినప్పుడు కలర్ క్రిమ్సన్, బ్యాక్గ్రౌండ్ కలర్ వైట్. ఇప్పుడు ఇక్కడ ఏమైతుంది? సేమ్ థింగ్, కాకపోతే బార్డర్ ఉంది దీనికి. బార్డర్ వచ్చింది, ఇది బార్డర్. సో హోవర్ చేసినప్పుడు బార్డర్ 2px సాలిడ్ అప్లై చేయాలి. ఇది ఎందుకు కదులుతుంది పైకి కిందకి? గెస్ చేస్తున్నావు నువ్వు ఆన్సర్ని. గెస్సింగ్ బాగా గెస్ చేస్తున్నావు నువ్వు. దాని వెనకాల ఉన్న రీజన్ని
ఏమైంది? H1 లో మరి ఏం చేద్దాం? పర్ఫెక్ట్ ఆన్సర్, మంచిగా చెప్పినాం. బార్డర్ ఇవ్వడం వల్లనే జరిగింది ఇదంతా. మరి ఏం చేద్దాం దాన్ని? ఆ? నేనేమంటున్నాను, నువ్వు కనుక ఆలోచించడం మొదలు పెట్టినావు అనుకో, నువ్వు ఎప్పటికీ నేర్చుకోలేవు. నేను గ్యారంటీగా అంటా. నువ్వు చెప్పాల్సిందే. చెప్పు. నువ్వు నోట్లో ఉన్నది చెప్పు ఒకసారి ఫస్ట్. మరి అది ఎందుకు అప్లై చేయాలి? ఎందుకు చెప్పట్లేదు దాన్ని? చెప్పమన్నాను కదా. అది తప్పు అనుకుంటున్నావా? నువ్వు ఎందుకు చెప్పట్లేదు అని అడిగిన నేను క్వశ్చన్. వాళ్ళని నేనేమన్నానమ్మా, వాళ్ళకంత ధైర్యం లేదు, వాళ్ళకంత సినిమా కూడా లేదు. వాళ్ళని గట్టిగా ఏమైనా అన్నానంటే మళ్ళీ ఏడ్చుకుంటూ ఇంటికి పోతారు వాళ్ళు. నీకు తప్పదు కదా, నువ్వు నేర్చుకోవాల్సిందే కదా. మరేమి చెప్పు. భయపడుతున్నావా? నిన్ను కూడా అట్లాగే చిన్నపిల్లని ట్రీట్ చేసినట్టు చేయనా? మగో. సో హియర్, బాక్స్ సైజింగ్ బార్డర్ బాక్స్. ఏమైంది ఇప్పుడు ఇక్కడ? బాక్స్ సైజింగ్ అప్లై అయినట్ట కానట్ట? సో బాక్స్ సైజింగ్ బార్డర్ బాక్స్ ని మనము కార్డ్కి ఇద్దాం. ఏమైంది? బాక్స్ సైజింగ్ ఐ ఐని డిస్ప్లే ఇన్లైన్ బ్లాక్ పెట్టుకున్న, బాక్స్ సైజింగ్ బార్డర్ బాక్స్ అని పెట్టుకున్నాం. అయినా సరే మనకు అది బాక్స్ సైజింగ్ బార్డర్ బాక్స్. ఓకే, I'll give you the problem. The problem here is width height దీనికి ఫిక్స్డ్గా లేదు. విడ్త్ హైట్ ఫిక్స్డ్గా ఉంటే అది ఆ ఫిక్స్డ్ విడ్త్లో నుంచే ఆక్యుపై అయిపోయి, ఆ ఫిక్స్డ్ విడ్త్లోనే ఆక్యుపై అయిపోయి. దీనికి మనం ఏం చేయాల్సి ఉంటుంది అని అంటే, బార్డర్ నువ్వు ఇక్కడ ఏదైతే బార్డర్ ఇచ్చినావో అదే బార్డర్ని ఇక్కడ ముందు నుంచి ఉండని, ముందు నుంచి అట్లనే ఉండని, కాకపోతే దాని కలర్ మాత్రం వైట్ చేసేసి. అది స్టార్టింగ్ నుంచే ఆ బార్డర్ ఉంది కాబట్టి, ఆ బార్డర్ ఉండడం వల్ల ఏమైంది, బాక్స్ సైజ్ ఎంత, హైట్ ఎంత అనేది ఫిక్స్డ్ అయిపోయింది. ఇక్కడ ఏమైందంటే కొత్తగా పెడుతున్నాం అనమాట. ఇక్కడ కొత్తగా పెట్టడం వల్ల మనకు ఆ ప్రాబ్లం వస్తుంది. ఓకే సార్, రెండు చోట్ల ఎందుకు సార్ ఇవ్వాల్సింది మనము అని అంటే, ఇక్కడ కలర్ వేరు ఉండాలి కదా. మన కంటెంట్ కలర్ ఏదైతే ఉందో, మన ఐకాన్ కలర్ ఏదైతే ఉందో ఆ కలర్లో రావడానికి మనము ఈ మార్పులు చేయవచ్చు. ఇది లైవ్లో ఆలోచించాలి. లైవ్లా ఇప్పుడు నేను చెప్పడానికి చెప్పిన, కానీ ఇదే ప్రాబ్లం మనకి లైవ్లో వస్తూ ఉంటుంది. ఇదమ్మా విషయం.
క్లియర్? షల్ వి గో టు ద నెక్స్ట్ పాయింట్? ఇక్కడ కూడా ఏమైంది ఇప్పుడు? రైట్. ఇప్పుడు నేను ట్రాన్సిషన్ ఎఫెక్ట్స్ కింద నుంచి బయటకు తీసుకురావాలంటే నాకు కూడా కష్టమే కానీ అవుట్లైన్ వరకు వెళ్ళి కానీ ఇది కొంచెం స్లోగా మారుతుంది కదా. దీనికి ఒక టైం తీసుకుని మారుతుందా, లేకపోతే మనకి ఇక్కడ లాగా ఇమీడియట్గా మారిపోతుందా? దాన్నే మనం ఏమంటాం అంటే ట్రాన్సిషన్ అంటాం. సారీ, ట్రాన్సిషన్. అరే ట్రాన్సిషన్ 2 seconds. అదే మీరు 0.5 seconds ఇస్తే నీకు టైం దొరుకుతుంది. అది కూడా ఒక సమయానుకూలంగా. చూస్తున్నారా? ఇట్లా మనము ఇండివిజువల్గా చేసుకోవాల్సి ఉంటుంది. చాలా ఇంపార్టెంట్ పాయింట్ అది. గాట్ ఇట్? అయిపోయింది కాదు. ఇప్పుడు మనం ఎక్కడికి అచీవ్ చేయాలి? మన చెక్ ఎక్కడ వరకు ఉంది? ఇక్కడ వరకు ఉంది. ఇక్కడికి ఎట్లా తీసుకురావాలి దీన్ని? పై ఇక్కడికి కదా. క్వశ్చన్కి అయితే కరెక్టే కదా. దీనికి పొజిషన్స్ వాడుకోవాల్సి ఉంటుంది. పొజిషన్సే న్యాచురల్ ఫ్లోని డిస్టర్బ్ చేయకుండా, డిస్టర్బ్ చేయడానికి కానీ న్యాచురల్ ఫ్లో నుంచి మనం ఎక్కడన్నా పెట్టుకోగలిగే ఆప్షన్ మన దేని వల్ల వస్తుంది? పొజిషన్స్ వల్ల వస్తుంది. సో ఇంకా వేరే ఆప్షన్ లేదు. కానీ రేవంత్ అనుకుంటున్న పాయింట్ ఏంటంటే పొజిషన్స్ అప్లై చేయగానే అవి పైకి వెళ్ళిపోవడమో కిందకి వెళ్ళిపోవడం జరుగుతుంది కదా సార్. కరెక్ట్, అది తప్పే. ఆయన ఆలోచన రైట్. మరి మనం దీన్ని ఏం చేద్దాం? మరి పొజిషన్ అప్లై చేయగానే ఏమవుతుంది? పేరెంట్ అన్నిటికంటే టాప్లోకి వెళ్ళిపోయి అక్కడ అడ్జస్ట్ అయిపోతుంది. ఏం వర్రీ అవ్వకండి. పొజిషన్ అబ్సల్యూట్ని కనుక మనం ప్రాపర్గా వాడుకోవడం తెలుస్తుంది, సూపర్ ఉంటుంది. ఫ్రెషర్స్ లెవెల్కి ఇది ఎక్కువ తక్కువ కన్నా నాకు తెలియదమ్మా. సబ్జెక్ట్లో ఉంది చెప్తున్నాను. నాకు అనవసరం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రెషర్స్కి చెప్పాలా వద్దా అంటే ఇంటర్వ్యూలో అయితే అడుగుతారు. మీకు వినాలా వద్దా అనేది మీరు ఆలోచించు. డెఫినేషన్ ఆఫ్ పొజిషన్ అబ్సల్యూట్ ఈస్ దిస్: absolutely positioned element will take the position from the positioned ancestor. If none of its ancestors are positioned, they will take the position from parent. They will take the position from body. Absolutely positioned element will take the position from positioned ancestor. దాని ancestors అంటే ఎవరు? వాళ్ళ నాన్న, వాళ్ళ తాత, వాళ్ళ ముత్తాత, వాళ్ళ జేజి తాత, వాళ్ళ వీళ్ళు. సో ఇప్పుడు వాళ్ళ నాన్న కనుక పొజిషన్ అంటే మళ్ళీ వాడు అబ్సల్యూట్ అయి ఉండాల్సిన రూల్ లేదు. ఎందుకంటే వాడు డిస్టర్బ్ అవ్వకూడదు. సరే, వాడ పేరెంట్ అబ్సల్యూట్ అవ్వాల్సిన పని లేదు, వాడు రిలేటివ్ అయినా కానీ.
యాక్సెప్ట్ చేస్తుంది. ఇప్పుడు దీన్ని మీరు ఒక 20-30 సార్లు విని 40-50 ఎగ్జాంపుల్స్ చేస్తే మీకు అర్థమవుతుంది, లేకపోతే మాత్రం కాదు. ఇప్పుడు నేను ఎట్లా కోడ్ రాస్తున్నానో చూడండి. ఇప్పుడు నేను ఎవరికి పొజిషన్ అప్లై చేయాలి? ఈ కార్డుకి పొజిషన్ అప్లై చేయాలి. కార్డుకి కదా అప్లై చేయాల్సింది. దీని పేరెంట్ ఎవరు? సారీ, కార్డులో ఉన్న ఐకాన్కి దీని పేరెంట్ ఎవరు? కార్డ్. ఈ కార్డుకి నేను ఏమంటాను? పొజిషన్ రిలేటివ్ అంటాను. దీనివల్ల నా కార్డు ప్రాబ్లమ్స్ అవ్వవు, అవి అట్లాగే ఉంటాయి. అండ్ కార్డులో ఉన్న ఐకాన్కి నేను పొజిషన్ అబ్సల్యూట్ అని అంట. అనగానే ఏమైపోయింది? ముందు ఆ పర్టికులర్ ఐటెం మనకి బయటకు వచ్చేసింది కదా, ఏది? ఐకాన్. ఇప్పుడు ఈ ఐకాన్ని నేను టాప్ 0px లో పెట్టుకోవచ్చు కదా, అట్లాగే లెఫ్ట్ 0px లో పెట్టుకోవచ్చు కదా. ఇంకా చేయాల్సినవి ఉన్నాయి, ఆగండి చెప్తా. దీన్ని ఎక్కడికి తీసుకురావాలా? మధ్యలోకి తీసుకురావాలి. హలో, మధ్యలోకి తీసుకురావాలి అని అంటే టాప్ 50% అంట. పిఎక్స్ కాదు, 50%. ఓ టాప్ కాదు బేట, టాప్ కాదు. టాప్ని అట్లాగే ఉంచు. లెఫ్ట్కి 50% అంట. ఏమైంది? లెఫ్ట్ నుంచి 50%కి వచ్చి, అర్థమైందా? సో దీన్ని కొంచెం పైకి తీసుకెళ్ళాలి. పైకి తీసుకెళ్ళాలంటే ఏం చేయాలా? ఇప్పుడు పైనుంచి కిందకి ఎంత పైకి తీసుకెళ్ళాలి? నేను దీని సెంటర్లోకి తీసుకురావాలి. సరే చెప్తా, దానికి కూడా ఒక టెక్నిక్ ఉంది. ఆ టెక్నిక్ అప్లై చేసి చూపిస్తా. 40px అన్నాను అనుకో, ఓహోహోహోహో మైనస్, అది -40 కాకుండా -30 అంటే, కానీ ఇది నాన్ సెన్స్ అమ్మా, ఇది ఇట్లా చేయకూడదు, ఇది తప్పు. దీన్ని ఎంతని అడ్జస్ట్ చేస్తూ ఉంటావు? లెఫ్ట్ 50 కాకుండా 46 అని అంటావా? 45, 44, ఇది కాదు కదా పద్ధతి. అడ్జస్ట్ చేసుకుంటా కూర్చోలేవు, దీనికి ఒక సాలిడ్ మెకానిజం మనకి కావాలి. కొంచెం ఫీల్డ్ సెట్ దేనికి పనికి వస్తుంది? ఓకే, అది కాదు నా ఉద్దేశం. ఐ విల్ బి యూజింగ్ పొజిషన్ తోటి దానికి ఏమైనా సంబంధం ఉందా? ఇప్పుడు మనం పొజిషన్స్ తోటి కదా కొట్టుకుంటాం. చూద్దామా మరి దీనికి సంగతి. ఆర్ యు రెడీ? దీనికి ఇంకొక పని ఉందన్నమాట. సో ఇప్పుడు టాప్ 0px, లెఫ్ట్ 0px అని అంటే మాక్సిమం అది అక్కడికి వస్తుంది కదా, రైట్? అదే ఇప్పుడు నేను 50% అని అంటే ఇక్కడికి వస్తుంది. అంటే ఇప్పుడు ఇది ఎక్కడికి రావాలి? ఈ సెంటర్ మన సెంటర్లోకి జరగాలి. అంటే దాని విడ్త్ ఎంత ఉందో దాంట్లో సగం లెఫ్ట్కి జరగాలి. ఇప్పుడు నేను మళ్ళీ ట్రాన్స్ఫర్మేషన్ అని ఇంకొక టాపిక్ ఉంది, నేను దాంట్లో మళ్ళీ చెప్తా. దాంట్లో సెంటరింగ్ ఆఫ్ అన్ ఎలిమెంట్ అనేది మొత్తం చెప్పినప్పుడు బాగా అర్థమవుతుంది. ఇప్పుడు కూడా ఎందుకు చెప్తున్నాను అని అంటే మీరు 2 సార్లు వింటే మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఇప్పుడు కొంచెమే చెప్తా, వినండి. దీన్ని నేను ఎంత జరపాలి అని అంటే ఈ సెంటర్ పాయింట్ని ఈ లైన్కి తగిలేటట్టు జరపాలి. అంటే నేను పైకి ఎంత జరపాలి? దీని హైట్లో సగం జరపాలి. ఇప్పుడు దీనికి ఎంత హైట్ ఉందో దాని హైట్లో సగం అప్ చేయాలి. అట్లాగే లెఫ్ట్ కూడా దాని హైట్లో, దాని విడ్త్లో సగానికి లెఫ్ట్కి అప్లై చేయాలి. దీనికోసం మనకి
ట్రాన్సిషన్ అనే ప్రాపర్టీ ఉండి దీంట్లో ట్రాన్సిషన్ కాదు, ట్రాన్స్ఫర్మేషన్లో ట్రాన్స్లేట్ ఎక్స్, ట్రాన్స్లేట్ వై అని రెండు ప్రాపర్టీస్. ట్రాన్స్లేట్ ఎక్స్ -50% అన్నాను అనుకో, ఎక్స్ డైరెక్షన్లో కరెక్ట్గా 50% లెఫ్ట్ జరిగింది. దేనికి 50% అంటే దేనికి 50%? దాని ఓన్ విడ్త్లో 50%. అలాగే ట్రాన్స్లేట్ వైలో కూడా కాకపోతే 2 సార్లు రాయడం వల్ల ఏమైంది అని అంటే ఓవర్ రైట్ అయిపోయింది. కాబట్టి నేనేం చేస్తా, ట్రాన్స్లేట్ ఎక్స్, ట్రాన్స్లేట్ వై అని కాకుండా ట్రాన్స్లేట్ -50% -50% అని అంటే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అది సెంటర్లో. చూస్తున్నారా? హలో, ఎట్లుంది? ఇది విషయం. ఇట్లా చేయాల. దేనికోసం? ఇట్లాంటి దానికోసం. కాకపోతే ఇవి కూడా సెంటర్లో ఉన్నాయి కాబట్టి సెంటర్లోకి తీసుకొచ్చేద్దాం. మిగతా ఎగ్జాంపుల్ వేరు, ఇంతకుముందు ఇచ్చిన ఎగ్జాంపుల్ వేరు, ఇప్పుడు నేను చూపిస్తున్న ఎగ్జాంపుల్ వేరు. టెక్స్ట్ అలైన్ సెంటర్లోకి ఉంచేస్తే మీకు ఆ టెక్స్ట్ కూడా వచ్చేస్తుంది. దీంట్లో అందంగా కనపడడానికి వీడు ఎన్ని కార్యక్రమాలు పడుతున్నాడో చూడండి. అయితే మీరు అనుకోవచ్చు, దీంట్లో ఇక్కడ ఈ రెండింటికి మధ్యలో గ్యాప్ ఉంది కదా, ఆ గ్యాప్ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. సో మనం ఏం చేయాలంటే ఈ హెడ్డింగ్కి టాప్ మార్జిన్ ఇచ్చేస్తాం. సో దేనికి? ఆ హెడ్డింగ్కి, ఎవరిలో? కార్డ్లో ఉన్న H1కి మార్జిన్ టాప్ ఈజ్ 3em. ఏమైంది? H1 లేనట్టుంది, అది H3, సారీ. ఇది బేట పరిస్థితి. ఏది? పొజిషన్స్ని యూజ్ చేసి మనము టెంప్లెట్ని డిజైన్, ఇవి చేయాల్సింది. చేస్తారా? చేయండి. దట్స్ ఇట్ ఫర్ టుడే. గో అహెడ్.